ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో వచ్చేందుకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న ఆయన ఇప్పుడు తన వ్యూహాలను పదును పెడుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బహిరంగంగా పెద్దగా కనిపించకపోవడంతో రకరకాల ప్రచారాలు సాగాయి. అయితే వాటినన్నింటినీ తెరదించుతూ నాని తన రాజకీయ పునఃప్రవేశానికి ఒక బలమైన ముహూర్తాన్ని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరున్న నాని రాకతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఆయన మళ్ళీ ప్రజల్లోకి రావడం అనేది కేవలం ఒక నియోజకవర్గానికో లేదా జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కాబోతుంది. పార్టీ కేడర్లో కొత్త వ్యూహాన్ని నింపడానికి ఆయన ఇప్పటికే తన సన్నిహితులతో చర్చలు జరిపారు. గుడివాడ కోటలో తన పట్టును నిరూపించుకోవడమే కాకుండా ప్రత్యర్థులకు దీటైన సమాధానం చెప్పేందుకు ఆయన భారీ బహిరంగ సభ లేదా పాదయాత్ర వంటి కార్యక్రమాలతో పునఃప్రవేశం చేసే అవకాశం ఉంది. గతంలో అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరియు విలేకరుల సమావేశంలో ఆయన వాడే పదునైన పదజాలం ఇప్పుడు వైరల్ అయ్యేవి. ఇప్పుడు అదే దూకుడుతో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి తీసుకువస్తారని ఆయన భావిస్తున్నారు. ఈ రీఎంట్రీ కోసం ఆయన ఒక ప్రత్యేకమైన రోజు ఎంచుకున్నారని, ఆ రోజున భారీ ఎత్తున జనసమీకరణ ద్వారా తన బలాన్ని ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆయన రాకపై భారీ చర్చ సాగుతుంది. నాని మళ్ళీ యాక్టివ్ అయితే ప్రతి పార్టీ విమర్శకులకు ధీటుగా బదిలిస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ను వాడుకుంటూ కొత్త రాజకీయ సమీకరణలకు ఆయన తెరతీసే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన ఏ విధంగా స్పందిస్తారు మరియు అధికార పక్షంపై ఎట్లాంటి విమర్శలు చేస్తారనేది అందరిలోనూ ఆసక్తి రేపిస్తుంది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా తన నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరియు బలపరుచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ పోరాటం చేయడం తన నైజమని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అందుకే ఈసారి ఆయన అడుగడుగులో చాలా జాగ్రత్తగా మరియు వ్యూహాత్మకంగా ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో కొడాలి నాని చేసే ప్రసంగాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చు. ఈ మార్పుల ద్వారా ప్రభుత్వం దగ్గర పడుతున్న కొద్దీ గుడివాడలో సందడి మొదలైంది. భారీ కటౌట్లు మరియు బ్యానర్లతో పట్టణమంతా పండగ వాతావరణం నెలకొంది. ఏర్పాటు జరుగుతాయి. కానీ ఈ రీఎంట్రీ అనేది కేవలం రాజకీయ ఉనికి కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ కీలక మలుపు కానుంది. ఆయన రాకతో రాజకీయ తెరపై ఎట్లాంటి సంచలనాలు మొదలవుతాయో వేచి చూడాలి. మొత్తానికి కొడాలి నాని రీఎంట్రీ అనేది ప్రస్తుత రాజకీయాల్లో ఒక భారీ భూకంపం వంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు.